అంటే ఇది పోలింగ్ బూతులు మార్చేది ఎవరు అంటే ఈ ఎస్ఈసి స్టేట్ ఎన్నికల కమిషన్ మారుస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్నికల కమిషన్ మారుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్నికల కమిషన్ అరుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే నీలం సాహ్ని ఐఏఎస్. నీలం సాహ్ని ఐఏఎస్ ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు అంటే స్థానిక సంస్థల ఎన్నికలకి ముందు 2021 కరోనా టైంలో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి ఇటు అప్పుడు ప్రభుత్వానికి ఇటు ఎన్నికల కమిషన్కి జరుగుతున్నటువంటి పోరాటంలో అప్పటి ఎస్ఈసి స్టేట్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎన్నికలని వాయిదా వేసిన అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళారో, ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారో, కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవాలే చేశారో, కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు అడ్డుకున్నారో, కొన్ని ప్రాంతాల్లో ఎలక్షను ఈ చీఫ్లు ఎవరైతే ఉంటారో ఈ నామినేషన్ ప్రక్రియని కంటిన్యూ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇబ్బందులకే గురి చేశారో, ఏం చేశారో ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు వెలువడినటువంటి కథనాలు కావచ్చు, అప్పుడు ప్రజలలో ఉన్నటువంటి చర్చ కావచ్చు. ఓ పక్క కరోనా, ఓ పక్క ఎలక్షన్, అంటే పూర్తి స్థాయిలో కరోనాకి సంబంధించినటువంటి జాగ్రత్తలు, ఆ ప్రికాషన్స్ కూడా సరిగ్గా మనం ప్రిపేర్ కాకముందే కరోనాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అంటే ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఆదేశాలు జారీ చేశారు, కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలే కొన్ని సడలింపులు చేసుకునే విధంగా. అయితే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో, అంటే లాక్డౌన్కి ముందు కరోనా ఉద్రిక్తం అవుతుంది, దాని ప్రభావం బాగా పెరగబోతుంది. ఎందుకంటే అప్పటికి మనం తీసుకునే ప్రికాషన్స్ కానీ, అప్పుడు మనం ముందస్తుగా చేపట్టే చర్యలు కానీ లేవు. దాని ఏంటంటే కరోనా అంటే ఏదో నార్మల్ ఫీవర్ వస్తుంది, జలుబు దగ్గు ఉంటుంది, కొద్ది రోజులు ఈ స్మెల్ కోల్పోతాం, అంటే ఇది కొద్ది రోజులు ఆ వాసన ఇది కోల్పోతాము, ఇవన్నీ మాత్రమే. ఇవి కొన్ని సిమ్టమ్స్ చెప్పారు. సో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోండి, శానిటైజర్ యూస్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, చేతికి అవసరమైతే బ్లౌజులు లాంటివి తగిలించుకోండి, కొన్ని ప్రాంతాలు ఎక్కువ ప్రాంతాలు అంటే జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దు, ఇవన్నీ కొన్ని చెప్పారు. సో దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి మెడికల్ దీనికి సంబంధించి మనం ముందుకెళ్ళలేకపోయారు. అంటే మెడికల్ సంబంధించి చాలా జనరల్గా పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ని ప్రిఫర్ చేశారు, డోలో 650 లాంటి ట్యాబ్లెట్ని ప్రిఫర్ చేశారు. ఇవి సాధారణంగా వేసుకోండి, ముక్కు పట్టేస్తే కనుక ఈ ఆవిరి పట్టండి, ఇవి చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కరోనా సోకిన తర్వాత ఒక వ్యక్తి ఉద్రేగానికి గురైతే ఆటోమేటిక్గా తనకి ఇది పడిపోతుంది, ఆ పల్స్ పడిపోతే కనుక అతనికి ఆక్సిజన్ అందించాలి, బెడ్స్ కావాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేదు అప్పట్లో. అంటే పెద్ద ఎత్తున N90 మాస్కులు కూడా ప్రభుత్వ వైద్యులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే అప్పుడు స్టార్టింగ్ దశలో దాన్ని ప్రిపేర్ కాకముందే ఎన్నికలకి సమాయత్తం అవుదాము, ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పి మొండి పెట్టారు. సరే, ఎన్నికలు నిర్వహించడం సాధ్యాలు ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం కావాలి, పెద్ద ఎత్తున అధికారులు కావాలి. అధికారులు కరోనా పేరు చెప్తేనే భయపడి ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి. మరో పక్క నుంచి దాని మీద బ్యాలెట్ పేపర్ అంటే ఇది కరోనాకి అంటే ఆ పేపర్ ద్వారా ఆ వైరస్ త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనేది కూడా అప్పుడు ఎన్నికల కమిషనే చెప్పాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. సో ఈ కారణాలతో వాయిదా వేస్తాను అంటే కుదరదు అని చెప్పారు. ఆయన రిటైర్డ్ అంటే ఆ మంత్ రిటైర్డ్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. సరే, ఆయన హైకోర్టుకి వెళ్ళి దాని మీద పోరాటం చేసి కరోనా ప్రబలుతున్న టైంలో ఇలాంటి నిర్ణయం అంటే తప్పు అంటే హైకోర్టు కూడా దాన్ని వాయిదా వేస్తూ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వాయిదా వేస్తూ కూడా ఆయన కొంతకాలం వాయిదా అంటూ కూడా తీర్పు చెప్పింది. ఈలోపు నీలం సాహ్నిని తీసుకొచ్చి, ఆయన రిటైర్డ్ అయ్యారు, ఈలోపు నీలం సాహ్ని ఐఏఎస్ని తీసుకొచ్చి వెంటనే
ఎన్నికలకి వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఈ ఎన్నికలంతా కూడా అనుకూలంగా నిర్వహించుకున్నారు, అంతా జరిగింది. మరలా ఇప్పుడు ఎన్నికలకి పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి అసలు జడ్పీటీసీ నామినేషన్ వేసే పరిస్థితుల్లో నుంచి నామినేషన్ వేసి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితుల్లో ఇటు సాక్షి పేపర్ కావచ్చు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు అక్కడ అల్లర్లు ఆల్రెడీ సృష్టిస్తున్నారు. ఎన్నికలు జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే పోలింగ్ బూతులు మార్చి తొండాట ఆడుతుంది ఈసీ అని చెప్పని మొదలుపెట్టారు. ఇక్కడ పోలింగ్ బూతులు మార్చి అంత పరిస్థితి ఉంటుందా అంటే, పోలింగ్ బూతులు అంటే మనం సాధారణంగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా కొన్ని గుర్తిస్తారు. ఏ ఎలక్షన్ జరిగినా సాధారణ బూతులు కొన్ని ఉంటాయి, సమస్యాత్మకమైనటువంటి బూతులు పోలింగ్ స్టేషన్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లోనే అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూతులు కూడా కొన్ని ఉంటాయి. పోలింగ్ స్టేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని ఐడెంటిటీ చేసిన తర్వాత ఇక్కడ అల్లర్లు ఎక్కువ జరుగుతాయి అనుకుంటే వాటికి అత్యధిక భద్రతనే ఏర్పాటు చేస్తారు, సీసీ కెమెరాల మానిటరింగ్ ఏర్పాటు చేస్తారు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. కానీ అయినా సరే అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉందన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ని ఇంకొక ప్రాంతంలోకి మారుస్తుంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల సరళిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎన్నికల సరళిని సజావుగా వాటిని ఎన్నికల నిర్వహణ జరగాలన్నా, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండాలన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నికల విధానాలకి అనుకూలంగా, అంటే ఇక్కడ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాలు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత మాకు వాళ్ళు కాదండి, అంటే ఆయా ప్రాంతంలో ఎన్నిక జరుగుతున్నప్పుడు పూర్తిగా ఆ ప్రాంతంలో అక్కడ పోలీసు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా ఆ ఎన్నికల కమిషన్ కిందకి వెళ్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల కమిషన్. అక్కడ ఐఏఎస్లతోనూ అధికారులతోనూ చర్చలు జరిపిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాల్లో అంతకుముందు జరిగినటువంటి పోలింగ్ విధానం కానీ, ఇలాంటి ఇక్కడ పోలింగ్ చేస్తే ఎలాంటి అల్లర్లు జరుగుతాయి. గతంలో ఇప్పుడు రీసెంట్గా అల్లర్లు కూడా జరిగాయి కాబట్టి ఈ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులతోనూ అటు ఐఏఎస్లతోనూ డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని పోలింగ్ నిర్వహణకి వెళ్తారు. దాన్ని కూడా తప్పుపట్టి, అంటే ఒక ఐఏఎస్ నిర్ణయాలను కూడా తప్పుపట్టి పూర్తిగా వాళ్ళ విధానాలే రాంగ్ అంటూ మనం జడ్జిమెంట్ చేశాడు. అంటే ఒక సాక్షి పేపర్ జడ్జిమెంట్ చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ ఐఏఎస్ వాళ్ళు తీసుకునే నిర్ణయాల తర్వాత ఎన్నికలు సజావుగా సాగాలి, పూర్తిగా పర్సంటేజ్ పోల్ అవ్వాలి, పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు ఓటములు భౌతవ్య ఓటర్ల చేతిలో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి అక్కడ పోలింగ్ జరగాలి. ఆ పోలింగ్ జరగాలంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాలు జరగాలి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను కూడా సాక్షి పేపర్ తప్పుపడడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది.